Behold, they will not believe me or listen to my voice, for they will say, the Lord did not appear to you. ఎంత విచారకరం. They will not believe me. నన్ను నమ్మరు. నేను క్రైస్తవుడిని నన్ను నమ్మరు. దేవుని సేవకుడని నన్ను నమ్మరు. తండ్రిగా నేను చెప్తున్నాను కుటుంబానికి నన్ను నమ్మటంలే. భార్యగా భర్తగా నేను చెప్తున్నాను భార్య భర్త నన్ను నమ్మటంలే. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, మోషే డిస్కరేజ్మెంట్ వాయిస్ వింటూ వచ్చాడు, ఎక్స్క్యూజ్ వాయిస్ వింటూ వచ్చాడు. ఇక్కడ ఫైనల్గా చెప్తున్నాడు, దే విల్ నాట్ బిలీవ్ నార్ లిసన్ టు మీ. నా మాట వినరు, నన్ను నమ్మరు. లో సెల్ఫ్ ఎస్టీమ్ అనే వాయిస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఈరోజు నేను ఒక మాట చెప్తాను, నీకు ఏది అర్థం కాకపోయినా, యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూప్యంలో చేయబడిన నీవు, యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అండ్ వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే, దేవుని ఆత్మచేతను ముద్రించబడినట్లయితే, గాడ్స్ స్పిరిట్ విల్ గో విత్ యూ. నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు చేసినప్పుడు, నువ్వు ఏదన్నా పనులు చేసినప్పుడు, నువ్వు దేవునికి ఏదన్నా కార్యం తలపట్టాలన్నప్పుడు, పీపుల్ విల్ రికగ్నైజ్ బికాజ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బికాజ్ యు ఆర్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. The Spirit of God is on you because you are following the Word of God. Then you will become a man and a woman of God. దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని వాక్య ప్రకారము నువ్వు నడుచుకున్నట్లయితే, దేవుని కుమార్తెగా కుమారుడిగా నువ్వు గుర్తించబడతావు. డోంట్ లెట్ ద డెవిల్ మెస్ విత్ యువర్ మైండ్. యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నిన్ను ఎరిగి, నిన్ను నియమించి, నిన్ను రూపించిన దేవుడు. ఇంకో మాట చెప్పాలమ్మా, ప్రిచల మీరు చూడు, నీకున్న ఫీచర్స్ మరి ఎవరికి లేవు. యూ హ్యావ్ ఎ స్పెషల్ డిఎన్ఏ. నీకున్న బ్యూటీ, నీకున్న అందము వేరే స్త్రీలకి లేకపోతే వేరే అమ్మాయిలకి లేదు. ప్రియ తమ్ముడు, నువ్వున్న ఆ హ్యాండ్సమ్ పర్సనాలిటీ వేరే ఎవరికి లేదు. నీకున్న థంబ్ ప్రింట్ ఇంకొకరికి లేదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ గాడ్ హ్యాస్ మేడ్ యూ. వాట్ ఈస్ ద వాయిస్ యు ఆర్ హియరింగ్? ఈరోజు ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. వాట్ ఈస్ ద వాయిస్ యు ఆర్ హియరింగ్? వాట్ ఈస్ ద వాయిస్ యు ఆర్ హియరింగ్? Discouragement, excuse, or excuse after excuse and say I'm a low self-esteem, confidence lekunda, they will not believe me, who am I అని అంటున్నావేమో. ప్రభు వారు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. God wants to talk to you. God wants to talk to you. అదే 10వ వచనంలో, 4వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, but Moses said to Lord, oh my Lord, I am not eloquent either in the past or since you have spoken to your servant, but I am slow of speech and of tongue. నేను ఈ చిత్రం వేస్తాను చూడండి. బాక్సింగ్ గారు నాకు చాలా ఇష్టమైన సేవకుల్లో బాక్సింగ్ గారు. బాక్సింగ్ అంకుల్కి నత్తి ఉండేది. ఆయన అనలేదు నాకు నత్తి ప్రభువా, మోసేలాగా అనలేదు నాకు నత్తి, నేను అపవాది మా స్వరాన్ని వింటున్నాను, నా నత్తి నేను ప్రసంగించలేను, నేను దేవునికి సేవకు వాడబడలేను అని చెప్పలేదు. పోనీ బాక్సింగ్ గారు అంత గొప్ప దేవుడు. నాన్నగారు విషయమే తీసుకుందాం. జోషి గారు పల్లెటూరు, నా మాట జాగ్రత్త, పేద కూలి చేసుకున్న కుటుంబంలో జన్మించి, పేద గూటాల పొలం దగ్గర చిన్న గ్రామం గూటాల్లో పుట్టిన నాన్నగారు ఎప్పుడు అనుకోలేదు అపవాది స్వరాన్ని వినుంటుంటే ఇంత గొప్ప సేవ చేసేవారు కాదు. జోషి గారు, he believed that God can use him. He believed that God can do wonders and miracles through his ministry. He believed that he can be used to proclaim the gospel of Jesus Christ. అందుకనే అంత పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఉన్నతమైన విద్య అభ్యసించారు. SLC, BSc, BE ఆ దినాల్లో. అమ్మా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ఎటువంటి స్వరాన్ని వింటున్నావు? నాకు జాబ్ రాదు, నేను క్వాలిఫైడ్ కాదు, నేను మాట్లాడలేను, నాకు ఎడ్యుకేషన్ లేదు, నాకు డిగ్రీలు లేవు, ఇతరుల వారి నేను క్వాలిఫైడ్ కాదు అని అనుకుంటున్నావేమో. ఈరోజు ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు నో వాట్ ఈస్ ద వర్డ్? ద వర్డ్ ఫర్ యూ టుడే. ఈరోజు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? యు ఆర్ వండర్ఫుల్ అండ్ ఫియర్ఫుల్లీ మేడ్. అండ్ ఇర్మీయా గ్రంథము 29:11, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ. నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాను నేను, నిన్ను దీవించుటకు అని యెహోవా దేవుడు. తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నిన్ను ఏర్పరిచి, నిన్ను నియమించాను, నిన్ను దీవించాలని నేను ప్లాన్ చేశాను.